డాక్టర్ కొడాలి రాజేశ్వరి గారితో నిన్న జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళడానికి డిక్లరేషన్ మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అనే అంశం చుట్టే దాదాపు రాష్ట్రం మొత్తం తిరుగుతుంది. తను కూడా అదే మాట్లాడుతున్నారు. మాతో మానవత పాల్గొన్నారు. ఆ డిక్లరేషన్ చుట్టూ తిరుగుతుంది. దీని మీద నువ్వు అడిగిన ప్రశ్నను బట్టి ఒక విధంగా ఆయన సక్సెస్ అయ్యాడు. ఎట్లా అంటే అనేక రకాల అవాంఛనీయమైన పనులు చేసి తన హయాంలో జరిగిన ఎన్నో అక్రమాలు వెలుగులోకి వస్తున్న దశలో అరెస్ట్ అయిన ఐపీఎస్లు, సస్పెండ్ అయిన ఐపీఎస్లు తన పేరు ఎక్కడ చెప్తారోనని బాంబే నటి జత్వానీ అంశం నుంచి అనేక అక్రమాల నుంచి బయటపడటానికి ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అయిన డైవర్షన్ అనే అంశాన్ని, ఈ తిరుమల అంశాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఆయన అసలు ఎవరు నడవమన్నారు, ఎవరు ఆగమన్నారు? వెరీ సింపుల్. అబ్దుల్ కలాం గారు అంతటి వాడు డిక్లరేషన్ మీద సైన్ చేశాడు. నేను ఫలానా మతానికి చెందుతాను, కానీ ఈ మతాన్ని నేను విశ్వసిస్తున్నాను అని. ఇందిరాగాంధీ అంతటి వ్యక్తి ప్రశ్నించింది, నన్ను కూడా అడుగుతారా అని. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అసలు ఇప్పుడు నీ బాధ ఏంటి? ఇప్పుడు కూడా భార్య పక్కన లేకుండా ఒంటరిగా వెళ్తావని మామూలు వాళ్ళు అడుగుతారనా? లేకపోతే నువ్వు చేసిన పాపాలకి ఈయనకు కూడా ఓ దండం పెట్టి చూద్దాం, ఏమన్నా ఫలితం దక్కి బయట తిరగవచ్చు అని అపోహపడ్డావా? లేదు, రాష్ట్రంలో జరిగిన ఈ వరదల వలన కానీ, నువ్వు చేసిన నష్టాలు కానీ, వీళ్ళు చేస్తున్న మంచి పనులు కానీ వెలుగులోకి రాకుండా ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తడం ఉండకుండా వాళ్ళందరి డైవర్షను నువ్వు ఇటు తిప్పావు. ఈ విధంగా నువ్వు సక్సెస్ అయ్యావు. కానీ నువ్వు ఎంత దుర్మార్గుడివో, ఎంత నీతిమాలిన వాడివో ప్రజలకు మరోసారి తెలియజెప్పావు. అలాగే నేను చెప్పా ఒక ఇంటర్వ్యూలో, ఇతన్ని అసలు పట్టించుకోకండి, అతను వెళ్ళలేడు, తిరుమల మెట్లు ఎక్కలేడు అన్నాం. ఇప్పుడు అదే జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి తక్కువ అడగండి అమ్మా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఏంటంటే, ఒక అయోగ్యుడి గురించి ఇంతమంది మేధావులు, యోగ్యులు, మీరు ఇంత కష్టపడటం ఏంటి అనేది నా బాధ. ఇప్పుడు ప్రజలందరికీ తెలిసింది. అతను ఇందులో ప్రధానమైన అంశాన్ని వెలుగులోకి తెచ్చాడు. నేను క్రిస్టియన్ని కాబట్టి నేను డిక్లరేషన్ ఇవ్వలేకపోతున్నా అని ఆ మతస్థుల సానుభూతి పొందటానికి శతవిధాలా ప్రయత్నించాడు. విజయం సాధించాను అని చెప్తున్నాడు. అది నిజమా కాదా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ మేడం మీరు అన్నట్లుగా సోనియా గాంధీ ఇచ్చింది, అబ్దుల్ కలాం ఇచ్చాడు డిక్లరేషన్ మీద. ఈయన అంటే ఆయన యొక్క ఉన్న కేసుల నుంచి, అంటే జత్వానీ కేసుల నుంచి కానీ ఇవన్నీ తప్పించుకోవడానికి అని చెప్పేసి అన్నారా? అసలు ఈ కేసుల నుంచి డైవర్షన్ అనేది ఒక చిన్న మాట. అతని మీద ఉన్న కేసులు కానీ, అతను 11 ఏళ్ళ నుంచి బెయిల్లో తిరుగుతున్న విషయం కానీ, అతను అక్రమంగా సంపాదించిన 43,000 కోట్లు కాదు, లక్షల కోట్లు కాదు. ఆయన సంపాదించింది 10 నుంచి 20 లక్షల కోట్లు. కానీ ఈడీ అటాచ్ చేసింది 43,000 కోట్లు. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. అలాగే సాక్షి పేపర్కి ఎంత దోచిపెట్టాడు అని ఒకటొకటిగా వెలుగులోకి వస్తుంది. జనం మాట్లాడుకుంటున్నారు. జనానికి అర్థమైంది. జనం అంటే ఎవరు? ప్రజలు, ఓటర్లు. అతను అనుకున్నట్లు అతని దృష్టిలో జనం ఎందుకు? అతను ఏ అబద్ధం చెప్పినా నమ్మారు. ఒకే అబద్ధం ఒకే వ్యక్తి ఎన్నోసార్లు చెప్పి నమ్మించలేడు. ఇప్పుడు అతనికి అర్థమైపోయింది. అతని జీవిత కాలంలో అతను మళ్ళీ రాజకీయాలలో గత 5 ఏళ్లగా వెలిగినట్లుగా వెలగడం అనేది జరగదు, జరగదు, జరగదు. అది మన ముగ్గురు కన్నా ఎక్కువ, మీ మీడియా కన్నా, మీ జర్నలిస్టుల కన్నా, నాకన్నా ఎక్కువ జగన్ అని అతనికి తెలుసు. అది తెలుసు కాబట్టి ఇప్పుడు హిందువుల్లో కొంతమందిని తను సొంతం చేసుకుని వాళ్ళతో ఏదో చెప్పించడానికి ప్రయత్నించాడు. ఏది చెల్లదు. ఆ దేవుడు మనం నమ్మటం కాదు. నేను క్వార్టర్ సెంచరీ నుంచి నా అవసరార్థం నమ్మే ఒక సామాన్యమైన వ్యక్తిని.
నిజమైన భక్తులకి తెలుసు. ఆనాటి ఐఏఎస్ పివిఆర్కే ప్రసాద్ గారు కానీ, మొన్నటి డాక్టర్ మేజర్ విజయ రాఘవాచార్యుల వారు కానీ, వీళ్ళందరూ చాలా చెప్తారు. భక్తులు వాళ్ళ ముందు ఇతని కుప్పిగంతులు పనిచేయు. ఒక వర్గాన్ని ఆకట్టుకోవడానికి ఇతను నాటకం వేశాడు, నడవలేక వెనక్కి తగ్గాడు. అతని ఇంటర్వ్యూస్ నేను చూసా. ఎంత రిలీఫ్గా ఉన్నాడు అంటే, అమ్మయ్య తిరుపతి మెట్లు ఎక్కే బాధ తప్పింది అని ఆ ముఖంలో కనపడిన, జనరల్గా అతని ముఖంలో పెద్దగా భావాలు కనపడవు, ఎంత వికృతమైన హావభావాలు తప్ప. కానీ ఆ ప్రోగ్రాం ఆగిపోయినాక అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అంటే అతను ఏది కోరుకున్నాడో అది జరిగింది. జనాన్ని పోగు చేసుకెళ్ళి అల్లరి చేసి ఒకళ్ళిద్దరికి ఆయనే గాయాలు చేసేసి, ఆయనకి అలవాటు కదా కోడికత్తి కానీ, చచ్చిపోయిన బాబాయ్ కట్లు కట్టం కానీ, అలాంటి పెద్ద పెద్ద డ్రామాలకి ఆయన స్క్రిప్ట్ రచించుకున్నాడు. కానీ పాపం అతనికి అంత అవకాశం రాలా. ఇది బిగినింగ్లోనే క్లోజింగ్ అయిపోయింది. ఆయన రాజకీయ చరిత్ర ఎంత వేగవంతంగా మొదలై ఎంత అత్యంత వేగవంతంగా పడిపోయిందో ఇది కూడా అంతే. అతను ఒక్కడ వలన కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకు? స్వామివారికి అపచారం జరిగిందా? మేము తింటే తిన్నాం ప్రసాదం, స్వామివారికి కూడా అదే పెట్టాడా, ఆయనే చూసుకుంటాడు అని వాళ్ళు ఆయన మీద భక్తిని ఇంకా పెంచుకున్నారు. నువ్వు ఒక విధంగా మేలు చేసావు, హిందువుల్లో ఐక్యతను పెంచావు. నువ్వు కోరుకున్నది ఏంటి? మత కలహాలు సృష్టించుదామని. ఇప్పుడు మేమందరం అజ్మీర్ దర్గా చూస్తాం, కడప దర్గా చూస్తాం. మేము ముస్లిమ్స్ కాదే, అసలు మాకు మత కలహాలు లేవే. నువ్వేంటి కొత్తగా సృష్టిద్దాం అనుకుంటున్నావు? ఏవి సృష్టించలేవు, ఎప్పటికీ గెలవలేవు. నీ అక్రమాలన్నీ బయటకు వస్తాయి. ఎక్కువ కాలం నీ బెయిల్ సాగదు. దేవుడితో చెలగాటమాడిన చాలామందికి చాలా జరిగినాయి. నువ్వు ఒకప్పుడు బాగా అభిమానించావు కదా రమణ దీక్షితులు. ఆయన అడుగు చెప్తాడు, దేవుడి దగ్గర పరాచికాలాడి నీ తండ్రికి హోమాలు చేయించితే ఆయనేమయ్యాడో ఈయనేమయ్యాడో ఆయన్నే అడుగు. నాకేం తెలుస్తుంది? వాళ్ళు వీళ్ళు చెప్తే తెలిసింది, నేను మీకు చెప్తున్నా. మేడం గారు కనుక చూసిన దాదాపు 2004 నుంచి ఏదో ఇటువంటి దీనికి స్టార్ట్ అయింది పని. దీన్ని మీకు పదే పదే చెప్పా, ఇత్తోటైతే చెట్టోటి మలుస్తుందా? ఈ రకమైన దుష్ట కార్యక్రమాలకి దుర్మార్గాలకి 2004లో ఇతని తండ్రి పునాది వేశాడు. ఆనాటి మాజీ నక్సలైట్ లాగా అతను ప్యూర్ క్రిస్టియన్. ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. అతన్ని అందలం ఎక్కించి టీటీడీ చైర్మన్గా నీ తండ్రి ఎందుకు చేశాడనుకున్నావు? ఆనాటి నుంచి నేను వింటున్నా. అత్యంత విలువైన వజ్ర వైడూర్యాలు, బంగారాలు నీ తండ్రి 3600 ఎకరాలు నీ తాత నీ ముత్తాత ఆక్రమించిన ఇడుపులపై నుంచి ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోయినాయి అని 2004 నుంచి వింటున్నాం. ఇవాళ ఈ సిట్ అయినా మరొకటైనా ఇవాళ మనోభావాలు దెబ్బతింటాం కాదు. ప్రజలు భక్తులు చాలా మంచివాళ్ళు. అయ్యో స్వామివారికి అపచారం జరిగిందా అని దుఃఖపడుతున్నారు. కానీ మేమింత బేభత్సమైన ప్రసాదం తిన్నామా అని ఇవాళకి వాళ్ళు అనుకోవట్లా. అందుకని ఇప్పుడున్న ప్రభుత్వానికి నేను ఒక చిన్న సూచన చేస్తున్నా. ఎలాగో మీరు ఈ అరాచకాలను వెలుగులోకి తెద్దాం అనుకున్నారు. మీరు 2004తో మొదలు పెట్టండి. పోయిన బంగారం దగ్గర నుంచి, వజ్ర వైడూర్యాల దగ్గర నుంచి, అనాచారాల దగ్గర నుంచి ఏ మతస్థులనైతే అక్కడ ఏర్పరిచాడో ఆ మొత్తం వెలుగులోకి వస్తుంది. దాని తాలూకు మనుషులు ఆ ఏర్పరిచినని పోయాడు, అది వేరే విషయం. దాని తాలూకు లాభాలు పొందిన వాళ్ళందరూ బతికే ఉన్నారు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్దామని అనుకుంటున్నాను. ఆ కుటుంబంతో బాగా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక జ్ఞాని, ఒక విజ్ఞాని అజ్ఞాతంలో ఉంటాడు. ఆయన ఇలా ప్రెస్ ముందుకు రావడానికి ఇష్టపడ్డు. ఆయన ఏం చెప్పాడు అంటే, మీరందరూ అనుకునేది తప్పు. వైవి సుబ్బారెడ్డి గారు ఆయన భార్య చాలా భక్తురాలు అన్నారు. అప్పుడు నేను అతన్ని ప్రశ్నించా, ఆవిడ చేతిలో బైబిల్ ఉండగా ఫోటోలు బయటకు వచ్చినాయి ఏంటని.
కొడుకుని ముద్దాడడానికి అక్కగారి చేతిలో బైబిల్ మాత్రమే ఆవిడ పట్టుకున్నారు. అంతకు మించి ఏమీ లేదు అని నేను బాగా నమ్మిన వ్యక్తులు నాకు చెప్పారు. ఇది నిజమని నేను నమ్ముతున్నాను. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది మొన్నటి చైర్మన్ గురించో ఆయన భార్య గురించో కాదు, 2004 గురించే మాట్లాడుతున్నాం. మీరు దాన్నే ఫోకస్ చేయండి. అక్కడి నుంచే అరాచకాలకి అక్రమాలని మీరు వెలుగులోకి తీసుకురండి. మొత్తం హిందువులే కాదు, ముస్లిమ్సే కాదు, 50 మంది ఈ ప్రభుత్వానికి నీరాజనాలు పడతారు. మనకి ఎందుకు చూసినట్టు మొన్న కూడా ఒక మాట అన్నారు, ఎవరో రఘురామకృష్ణరాజు కూడా ఒక మాట అన్నాడు, నన్ను కొడతానికి స్వయంగా ఒకళ్ళు వచ్చి మనిషి ముసుగేసిన వ్యక్తి వచ్చి చూసేలేదని చెప్పేసి మాట అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముసుగేసుకుని ఎందుకు కొట్టారు అంటే, రఘురామకృష్ణ గారి ముందు వీళ్ళందరూ చాలా చిన్న బలహీనమైన మనుషులు. ఆయన అంటే వాళ్ళకి భయం ఉంది, వాళ్ళ బాస్ అంటే వాళ్ళకి భక్తి ఉంది. అందుకని ఆయన చెప్పింది వీళ్ళు చెయ్యాలి, కొట్టారు. ఒకసారి కొట్టారు, ఆయన సజీవంగా ఉన్నాడు. వీళ్ళు నిర్జీవులు అయ్యే వరకు రాజకీయంగా కానీ ఉద్యోగరీత్యా కానీ వాళ్ళు నిర్జీవులు అయ్యే వరకు ఆయన అవిశ్రాంతంగా పోరాడతారు, ఆయన గెలుస్తాడు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండి ఈ రాష్ట్రంలో ఈ అరాచకాలు అరికట్టడంలో చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరూ అండగా ఉండాలని, నాలాంటి వాళ్ళందరూ కూడా అండగా ఉంటామని మీ మీడియా ద్వారా నేను హామీ ఇస్తూ